దానికి కాంగ్రెస్కు కొంత బలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కేవలం గ్రూపు తగాదాలు తర్వాత నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం కారణంగా కాంగ్రెస్ తొర్రూరును చేజార్చుకుంది. ఈ పరిస్థితిని అక్కడ స్థానిక నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ వైపు ఉన్న తొర్రూరు మున్సిపాలిటీని చాలా ఖచ్చితమైన ఫలితంతో ఒక వ్యూహంతో బీఆర్ఎస్ వైపు మలుపుకున్నారు మనోజ్. రైట్ సార్, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు మరొకసారి రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మొత్తంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ముందుగా ఆదిలాబాద్ మాట్లాడితే ఆదిలాబాద్లో కేతనపల్లి మున్సిపాలిటీ మాత్రమే రిజల్ట్ బయటకు వచ్చింది. కేతనపల్లి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కరీంనగర్లో చొప్పదండి అండ్ మంతని రెండు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వరంగల్లో తొర్రూరు బీఆర్ఎస్, డోర్నకల్ కాంగ్రెస్. సో డోర్నకల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్ సంబంధించి ఎల్లారెడ్డి రిజల్ట్ వచ్చింది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మెదక్లో గడ్డపోతారం కాంగ్రెస్ అండ్ గడ్డపోతారం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే కోహీర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బయటికి ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా విడుదల చేస్తున్న రిజల్ట్స్ ప్రకారం నల్గొండలో 4 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో ఇటు ఖమ్మంలో కూడా అశ్వారావుపేటలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో రిజల్ట్స్ కొనసాగుతున్నాయి. ఇంకా ఇప్పటివరకు 10:30 అంటే 11 గంటలు పూర్తయ్యేసరికల్లా 350 పైచిలకు వార్డుల్లో కాంగ్రెస్, సుమారుగా 200 వార్డుల్లో బీఆర్ఎస్, 100 వార్డుల్లో బీజేపీ గెలుపొందని తెలుస్తోంది. కానీ ఆ రిజల్ట్స్ మాత్రం చూస్తుంటే కాంగ్రెస్ వన్ సైడెడ్గా రిజల్ట్స్ కనబడుతున్నాయి. సో కమింగ్ బ్యాక్ టు బైన్సాకు సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా బైన్సా రిజల్ట్స్ చూస్తూ ఉంటే బైన్సాలో ఎంఐఎం 26 వార్డులు ఉన్నాయి. బైన్సాలో ఇప్పటికే 7 ఎంఐఎం గెలుపొందింది, 5 ఇండిపెండెంట్ గెలుపొందారు. సో ప్రముఖంగా ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ, 2 ఏళ్ల పార్టీకి అధికారంలో కొనసాగుతున్న పార్టీ. కనీసం అక్కడ ఏమాత్రం పబ్లిక్ రెస్పాన్స్ ఇవ్వలేదంటే కొంత షాక్ అని చెప్పాలి. సార్ 116 మున్సిపాలిటీల్లో ఒకటి ఆల్రెడీ ఎంఐఎం స్టాంపింగ్ వేస్తుంది అనుకోవాలా? తప్పకుండా. ఇప్పుడు మనం ఇచ్చిన సర్వేలో కూడా బైన్సాని అవుట్ రైట్గా మనం ఎంఐఎంకు ఇచ్చాము మన సర్వేలో. నిజానికి మనం ఎంఐఎంకి ఇచ్చిన ఫలితాలు 14 వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 26 బైన్సాలో ఉన్నాయి. మనకు తెలుసు బైన్సా అనేది చాలా రిలీజియస్గా చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. చాలా తరచుగా అక్కడ మత కల్లోలు జరుగుతూ ఉంటాయి. చాలా సెన్సిటివ్ ఏరియా. అందుకే అక్కడ పోలీసులు చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఇచ్చిన సర్వేలో కూడా నిజానికి ముందు కాంగ్రెస్కి 4, బీఆర్ఎస్కి 3, బీజేపీకి 3, ఎంఐఎంకి 14 ఇచ్చాము. ఇండిపెండెంట్లు దాదాపు 5 గెలిచే అవకాశం ఉందని మనం ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అదే ఫలితాలు వస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ తర్వాత మనం ఇచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ బలం 5 నుంచి 2కు పడిపోవచ్చు, 1 నుంచి 2కు. బీఆర్ఎస్ కూడా బీజేపీ బీఆర్ఎస్ బలం కూడా పడిపోయే అవకాశం ఉందని చెప్పాము. ఇక్కడ బీజేపీ ముందు 3 అని చెప్పినా కూడా దాదాపు 4 నుంచి 5 వరకు బీజేపీ గెలుస్తుందని చెప్పాము. అదేవిధంగా అక్కడ ఎంఐఎం కూడా 14 వార్డులో గెలిచి బైన్సా మున్సిపాలిటీని కైవసం చేసుకుని చెప్పాము. నిజానికి గత ఎన్నికల్లో కూడా బైన్సా అనేది ఎంఐఎం ఖాతాలోనే ఉంది. ఎంఐఎంకి అది పెట్టని కోటలాగా ఉంటుంది బైన్సా. అదేవిధంగా ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఇప్పటిదాకా అయితే అక్కడ ఖాతా తెరవకపోవడం చాలా ఆశ్చర్యకరమైంది. మనం ఇచ్చిన రిజల్ట్ కూడా కేవలం కాంగ్రెస్కి 1, బీఆర్ఎస్కి 1, బీజేపీకి 4 నుంచి 5 ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం. అయితే మిగతాయి చూసినప్పుడు కూడా కాంగ్రెస్ అయితే మిగతా ప్రాంతాల్లో తన ఆధిక్యాన్ని చాలా స్పష్టంగా ప్రదర్శిస్తోంది. ఇప్పటిదాకా మన నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్ దాదాపు 17కి 17 కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళాయని అనేది చెప్తున్నాము. అందులో ఇప్పటికే నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు, హుజూర్ నగర్, నేరేడుచెర్ల కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద అండ్ ఎల్లారెడ్డి కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. మన కరీంనగర్లో ఇప్పటికీ 13 మున్సిపాలిటీలో 3 చొప్పదండి, మంతని, ధర్మపురి కాంగ్రెస్ విజయం సాధించింది. దీని తర్వాత ఇప్పటికైతే చాలా వార్డుల నంబర్ చూస్తే ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మనోజ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా పోటాపోటీగా గెలుస్తుంది. అయితే ఇక్కడ వార్డులు గెలవటం వేరు, మున్సిపల్ చైర్పర్సన్ కానీ లేదా కార్పొరేషన్ మేయర్ పదవి గెలుచుకోవటం వేరు. 1-2 వార్డులు తక్కువ వచ్చినా కూడా 1-2 వార్డులు దగ్గరికి వచ్చినా కూడా ప్రతిపక్షానికంటే అధికార పక్షానికి ఆ చైర్మన్ పోస్ట్ కానీ లేదా ఆ మేయర్ పదవిని దక్కించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే చాలా ఇంట్రెస్టింగ్, బీజేపీ మొదటి నుంచి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్థానాన్ని
తను తీసుకోవాలి. ఎప్పుడైతే రాష్ట్రంలో 3వ ప్లేస్లో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ని వెనక్కి నెట్టి సెకండ్ పొజిషన్లోకి రావాలి అనే కలలు కంది. నిజానికి దీనికోసం చాలా కష్టపడ్డారు. ఈ ఎన్నికల కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తెలంగాణకు వచ్చి ప్రచారం చేశారు. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్, మంచిర్యాల ఏరియాల్లో బీజేపీ కోసం ప్రచారం చేశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా వచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంటే బీజేపీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను వెనక్కి నెట్టి సెకండ్ పొజిషన్లోకి రావాలి, కాంగ్రెస్ తర్వాత మేమే ఉండాలి బీజేపీ. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఉపయోగపడుతుందని బీజేపీ అయితే వ్యూహం రచించింది. దానికోసం చాలా పకడ్బందీ ప్లాన్లు చేశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, అందరూ ఎంపీలు కూడా, అటు డీకే అన్న కావచ్చు, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, మిగతా రఘునందన్ రావు, చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళందరూ కూడా విస్తృతంగా పర్యటించారు. చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయినా కూడా బీజేపీ నిజానికి అనుకున్నంత ఫలితాలతో సాధించలేకపోయింది. తను సెకండ్ ప్లేస్కి రావాలి అనుకున్న బీజేపీ ఆశలైతే ఈసారి నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. చాలా చోట్ల చాలా తక్కువ వార్డులు కూడా గెలుచుకుంటుంది. ఓట్ల సంఖ్య కూడా చాలా తక్కువ వస్తుంది. మనం ముందు చూడాలి. ఇంకా బీజేపీకి బలంగా ఉంది మహబూబ్ నగర్ జిల్లా అనుకున్నాం. అక్కడ దాదాపు 3 మున్సిపాలిటీలు బీజేపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. చూడాలి అక్కడ దేవరకద్ర కావచ్చు, మక్తల్ కావచ్చు, ఇంకా మిగతా